బాగిని పట్టుకొని అమ్ము ఏడుస్తున్నది. ఫ్లైట్ టైం అవుతుంది అమ్ము పద అని చెప్పి అమ్మ రంగానికి ఏడుస్తూ డాడీ ఐ మిస్ యూ అని అంటూ గట్టి హక్ చేసుకుంటుంది. అమ్మ కూడా ఓదార్స్తూ ఉంటాడు. అమ్ము ఇదిగో నేను మిమ్మల్ని డిసిప్లిన్గా పెంచినా సరే మీరంటే నాకు ప్రాణం, ముఖ్యంగా నాకు నువ్వంటే ఇంకా ప్రాణం అని ఇంకా ఎంతో ఇష్టం అమ్మ చెప్తూ ఉంటాడు. నేను దూరం పంపించడం నాకు ఏమీ ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. మీ అమ్మ ఆశ నెరవేర్చాలి అంటే నువ్వు తప్పకుండా వెళ్ళాల్సిందే అని అరుంధతిని చూస్తూ అమ్మ చెప్తూ ఉంటాడు. ఇదిగో నువ్వేం బాధపడకు, ఇదిగో ఎప్పుడు నీకు ఈ నాన్న తోడుగా ఉంటాడు. నీకు రోజు వీడియో కాల్ చేస్తాను, వీక్లీ వన్స్ వచ్చి కలుస్తాను. ఎలాగో హాలిడేస్కి ఇంటికి వచ్చేస్తావు కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి అమ్ము అని నాకు చెప్తూ ఉంటాడు. ఇంకా అమ్ము ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండాలి, అర్థమవుతుందా అని చెప్పి దగ్గర తీసుకొని ఇంకా చెప్తూ ఉంటాడు. ఇంకా సరే వెళ్దాం పదా అని చెప్పి అమ్మ దగ్గర ఉండి అమ్ముని తీసుకొస్తూ ఉంటాడు. రాత్రి సూట్ కేసు తీసుకెళ్ళి కారులో పెడుతూ ఉంటాడు. ఇంకా బాగి అమ్మరు ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా అమ్ము వెళ్ళాక వెళ్తూ ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలాగే బాగా చూస్తూ ఉంటుంది. ఇంకా బాగా కళ్ళని నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకా అమ్ము వాళ్ళ చెల్లెల్ని అలాగే తమ్ముడిని చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడలేక కారెక్కి కూర్చోబోతుంది. మళ్ళీ ఒక నిమిషం ఆగి ఇల్లంతా చూసుకుంటూ ఉంటుంది. అలా కళ్ళం నీళ్ళు తెచ్చుకుంటుంది. అలాగే వాళ్ళ అంతకడి ప్రతి క్షణం గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తప్పదు, ఇంకా ఇల్లు వదిలి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా బాగిని చూస్తుంది. ఇంకా బాగి ఎప్పుడైతే ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అమ్ము ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్ము ప్రమాదంలో ఉంటుందో బాగి వచ్చి కాపాడు. అలాగే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఇంకో తమ్ముడిని చెల్లి నువ్వే జాగ్రత్త చూసుకోవాలి, బాధ్యత నీదే అని చెప్పి వాళ్ళ అమ్మ అరుంధతి చెప్పిన మాటలన్నీ గుర్తెచ్చుకుంటుంది. ఇంకా వాళ్ళ నాన్నతో ప్రతి క్షణం గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే చూసి ఏడుస్తుంది. ఇంకా భాగ్యాలు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇంకా వెళ్ళు అని చెప్పి అంటూ ఇదిగో మీరు ఢిల్లీ వెళ్ళి అమ్మ కావాల్సినవి అన్నీ మీరు చూడండి, ఇక్కడ నేను చూసుకుంటాను ఇంకా భాగ్య అంటూ ఉంటుంది. అమ్మో వచ్చి కూర్చో అని చెప్పి అమ్మ రంగని కళ్ళ నీళ్ళు చూసుకుని వాళ్ళ చెల్లిని తమ్ముడు చూస్తూ ఉంటుంది. కారు కూర్చోడుతుంది. ఇంకా భాగ్యని అలాగే చూస్తూ ఉంటుంది. బాయ్ కూడా కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటుంది. బాయ్ మిస్ అమ్మ అని చెప్పి అంటుంది. బాయ్ అని చెప్పి వాళ్ళ తమ్ముడికి చెల్లికి చెప్తుంది. మనోడు చాలా సంతోషంగా ఇంకా అమ్ముని పంపిస్తూ ఉంటాడు. భోజనం కన్నా సిద్ధం చేస్తూ ఉంటారు. ఏంటి యాదమ్మ 9 అవుతుంది ఇంకా భోజనం రాలేదు అని మనోడు కంగారు అడుగుతుంది. అంటే అమ్ము వెళ్ళిపోయింది కదా, బాతో ఎవరు భోజనం అన్నారు అని యాదమ్మ ఏంటి అది వెళ్ళిపోతే ఫస్ట్ ఉండాలి ఏంటి సెంటిమెంటల్ ఫూల్స్ అని మనోరు అంటూ తింటా సిద్ధం అవుతుంది. సరే నాకు కొట్టించి నాకు ఆకలిస్తాను మనోరు కూర్చుంటుంది. అప్పుడు యాదమ్మ మనోరికి ఇంకా భోజనం వడ్డిస్తుంది. ఇదిగో అమ్మాయిని సరే కూడా భోజనం చేయలేదండి నేను యాదమ్మ కానీ ఎవరు తిన్నా తినపోయినా నాకేం నచ్చలేదు, నేను మాత్రం కడుపుని తినేస్తాను చెప్పి మనోరు అంటూ ఇంకా భోజనం చేయబోతూ ఉంటుంది. సరే అని చెప్పి యాదమ్మ వడ్డిస్తుంది. అప్పుడు ఇంకా బాగి అలా రాత్రి చూస్తూ ఉంటారు. ఇదేంటి చూసావా మిస్ అమ్మ, అమ్మ వెళ్ళి బాగా కొంచెం కూడా లేకుండా ఆ మనోహర్ తన కడుపు చూసుకుంటుంది అని రాత్రి అంటూ అసలు ఈ ఇంట్లో ఉంటున్న విశ్వాసం ఏమాత్రం లేదు అని రాత్రని ఆయన తన స్వాతం తప్ప ప్రేమ కృతజ్ఞత ఎక్కడలే అని చెప్పి ఇదిగో అయ్యే ఉంటే అసలు మా అక్కని చంపేదా నన్ను దూరం పెట్టేదా అని బాగి అనగానే అసలు దీనికి శిక్ష పడాలి ఇలా రాక్షసికి అని రాతాడు అనగానే ఇదిగో ఆయన దానికి బుద్ధి రాదు మనకి బుద్ధి చెప్పాలి. ఇదిగో ఇంట్లో ఎవరు తినిపోయినా అది మాత్రం కడుపు తింటదంట చెప్తా, ఈ రోజు నాకు కడుపు మారుతాను చూడు అని బాగి అనగానే అది ఎలా మిస్ అమ్మని చెప్పి రాతాడు అంటూ ఉంటాడు. చూస్తాగా ఆగు అని చెప్పి బాగి అలా చూస్తుంది. అనుకున్న విధంగా ఇంకా మనోహరి తిండా సిద్ధమవుతాడు. ఇంకా బాగి అలాగే ఏంటని కామ్గా వెళ్ళి ఏం మనోహరి భోజనం చేస్తున్నావా బాగి అనగానే అవును బాగి నాకు ఆకలి వస్తుంది అని మనోహర్ అనగానే ఏంటి నిజంగా తినపోతున్నావా అని చెప్పి బాగి అంటుంది. అప్పుడు మనోహర్ తింటూ కొంచెం ఆగి చూస్తుంది. అవును ఏంటి అని అడుగుతుంది. నేనేదో నిన్ను ఆయన కలుద్దాని వచ్చాను, నువ్వేం భోజనం చేస్తా అంటున్నావు, సరే తిను అని బాగి అనగానే ఈ బాగి ఏదో మళ్ళీ ప్లాన్ చేస్తుందిగా అంటే మళ్ళీ ఇది యథాప్తంగా తన వాళ్ళలో పడుతుంది అని మనోహర్ చూస్తూ యాదమ్మ తను అనుకుంటూ ఉంటుంది. మిద్దలు కాపలేను ఇదిగో నా బ్యాగ్ని చదువుని వెళ్ళిపోతాను చెప్పి బాగా అదేంటి బాగి ఆగు ఆగు అసలు నేను భోజనం చేయడానికి నేను అమ్మని కలపడానికి ఏం సంబంధం, మనోహర్ రంగానికి సంబంధం ఉంది. ఇదిగో అమ్మ వెళ్ళిపోయిందని ఇంట్లో ఎవరు భోజనం చేయలేదు, అలాగే నువ్వు భోజనం చేయదనుకో అని బాగా అదేని పోతే నేను తినకూడదు అని చెప్పి మనం కానీ అబ్బా నేను అందుకే వెళ్ళిపోతాను ఉండను అని చెప్పి అంటున్నా, చెప్పేది పూర్తిగా వినవా ఏంటి అని బాగానే సరే చెప్పు అని చెప్పి మనం అంటుంది. మళ్ళీ బాగా ఏదో కొత్త ప్లాన్ వేస్తానని చెప్పి యాదమ్కి అర్థమవుతే వింటాడు. నువ్వు భోజనం చేయదనుకో నేను ఆయన దగ్గరికి వెళ్ళి అమ్ములేని బాధతో ఉందని చెప్పేసి మనోడు భోజనం చేయని చెప్పి నేను చెప్తాను. అప్పుడు ఆయన కిందకు వచ్చి బాగా అయిపోతుంది ఏముంది మనోహర్ గారు తిన్నది కాబట్టి ఆయన కిందకు వచ్చి కోసలు తినిపిస్తారు అంతేగాని మిస్ అమ్మ అని చెప్పి రాతో నవ్వుతూ చెప్తూ ఉంటాడు.
ఆ మాట విన మనోహర్ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అవును అని చెప్పి బాగి అనగానే ఇదేదో మళ్ళీ బాగి కొత్త ప్లాన్ అని చెప్పేసి యాదమ్కి అర్థమవుతుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ రాథోడ్ అని బాగి అంటూ హైఫై ఇస్తుంది. ఇప్పుడు ఒకసారి చూస్తాన్ని ఊహించుకో అని చెప్పి బాగి ఇంకా మనోహర్ డ్రీమ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే పని ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకా నవ్వుకుంటుంది. ఇంకా అమర్ వచ్చి ఇంకా మనోహర్కి ప్రేమగా గోరుముద్ద తినిపించడం అంతా ఊహించుకుంటుంది. ఇంకా అమర్ బతుకులాడి కొసరు కోసి ఇంకా భోజనం పెట్టడం అంతా చూస్తూ ఉంటుంది. అలాగే అన్న మెట్లు పెదాల మీద తగలగాని ఇంకా తన చేతి తొడడం, అలాగే మనోహర్ ఇంకా పొలమాడడం, అమర్ దగ్గర వాటర్ తాగించి నెత్తి మీద తట్టడం అంతా ఊహించుకొని నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే తన ప్రేమగా పెట్టడం ఇంకా చాలు నాకు వద్దు అని చెప్పి మనోహర్ అనగానే లేదు లేదు ఇంకా కొంచెం తిను, ఇది లాస్ట్ ముద్ద తిను తిను అని చెప్పి అమర్ ప్రేమగా పెట్టడం, మనోహర్ వద్దు వద్దు అని చెప్పి అన్నా సరే అమర్ ఇంకా పెట్టడం అంతా మనం గుర్తొచ్చుకొని ఇంకా ఊహంలో అదే పని నవ్వుకుంటుంది. యాదమ్మకి ఏమి చిరాకు వస్తూ ఉంటుంది. ఈడు మళ్ళీ మాయ పడిపోయింది కదా అని చెప్పి అనుకుంటూ మనోహర్ గారు అని చెప్పి యాదం పిలుస్తూ ఉంటుంది. ఇంకా మనోహర్ ఇంకా అదే పనిగా నవ్వుకుంటూ సిగ్గుపడుతుంది. వింటుంటే ఎంత బాగుందో ఊహించుకుంటే అసలు చాలా బాగుందిగా అని చెప్పి అది నిజంగా జరిగింది అనుకో అని మనోహర్ అనగానే అది జరిగినప్పుడుగా అని చెప్పి యాదం మాటలకు మనోహర్ అప్సెట్ అవుతుంది. ఇదిగో ఇదిగో అదేంటి అలాగనిసావు అని రాతోడు అనగానే ఆయన యాదమ్మ నోటు ఎప్పుడు మంచి మాట వచ్చింది కనుక ఆయన ఎప్పుడు అంతే కదా మనోహరి తన మాటలు నువ్వేం పడుచుకోబాకు, నేను ఎప్పుడే వెళ్ళి ఆయనకి బుద్ధి చెప్పి కింద తీసుకొస్తా అని బాగానే సరే సరే తొందరగా వెళ్ళు అని చెప్పి మనోహర్ చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. సరే సరే చెప్పి ఇంకా బాగా ఇంకా నవ్వుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది. ఇదిగో యాదమ్మ ఈ ప్లేట్ అర్జెంట్గా తీసి అమర్ చూస్తే మళ్ళీ బాగోదుగా అని మనోహరి అనగానే రోడ్డు దగ్గర అన్న తీసేయమన్నారుగా అది చేస్తే పస్తులు ఉండాల్సి వస్తుంది ఆలోచించుకోండి అని చెప్పి యాదమ్మ హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ యాదం ఏంటి ముందే జరిగి చెప్పేస్తుంది అని చెప్పి రాతోడు అక్కడ చూస్తూ ఉంటాడు. ఇదిగో ఈ యాదం ఒకటి ఎప్పుడు చూసి ఏదో చెప్తాడు. ఇంకో రాతోడు చూసి అసలు నేర్చుకో, ఈ నీళ్ళు వచ్చాక నీకు తిరుగుతాట్లే లేదు అని చెప్పి మనోహర్ అదే పని యాదం తిడుతూ ఉంటుంది. మిస్ అమ్మ తిరుగుతాట్లు ఎవరు రావు కదా మనోహర్ గారు అంటే రాతోడు అనగా నేను కూడా ఇంటర్నెట్లో అదే చెప్తున్నాను రాతోడు అని యాదమ్మ అనగానే ఇదిగో బాగా ఎలా హెల్ప్ చేస్తుందో చూసి నేర్చుకొని మనోహర్ అనగానే ఇదిగో ఆవిడ ఏం చేయబోతుందో కాసేపట్లో మీరే చూస్తారుగా అని యాదమ్మ అంటూ కోపంగా ప్లేచి వెళ్ళిపోతాడు. సరేపో అని రాతోడు అంటూ ఏంటో ఈ మనిషి అని అంటూ ఉంటాడు. మనోహర్ ఎప్పుడప్పుడు అమర్ వచ్చి తనకి గోరుముద్దలు తినిపిస్తానని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ అమర్ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అమ్ము వెళ్ళిపోవడం తట్టుకోలేకపోతుంటాడు. ఇంకా బాధపడుతూ తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా బాగా వెళ్ళి కావాలని చెప్పి గొంతు సెక్కిస్తూ ఉంటుంది. ఏంటి ముందుకు వచ్చి గొంతు సెక్కించుకోవడం కాదు, రూమ్ లో రావడం ముందే సౌండ్ చేయాలి అమ్మర్ అనగానే ఏంటి పర్మిషన్ అడిగి రావాలా ఏంటి అని బాగా అవును రావాలి అని అమర్ అనగానే ఒకప్పుడు నా రూము అని చెప్పి బాగానే ఇప్పుడు కాదుగా ఆయన ఎందుకంటే చెప్పు అని అమర్ అనగానే అదేంటి అమ్మును ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించారు కదా, తన క్షేమం దిగింది, హాస్టల్ చేరుకుంది, డిన్నర్ కూడా చేసింది, ఇందాకే ఫోన్ చేసి చెప్పింది, మీరేమో అమ్మ వెళ్ళి చెప్పేసి ఫోన్ చేయకుండా కూర్చున్నారు కదా, అమ్మ వెళ్ళి చదువుకోవడం కానీ చంపట కాదు కదా అని బాగా ఇదిగో ఆయన భోజనం మాత్రం చెప్పి నీకు కూడా చెప్పారంట అమర్ అనగానే మరి కిందకెందుకు రాలేదు అని బాగా నాకు కొంచెం వర్క్ ఉంది అయ్యా కొద్దా అని చెప్పేసి అమర్ అనగానే అంటే మీరు డిన్నర్ చేస్తారా అని చెప్పి బాగా అనగానే ఎందుకు చేయను తింటా అని చెప్పి అమర్ అనగానే నాకు ఏదో కలిసి వచ్చేలాగా ఉందిగా అని బాగా అనుకుంటూ అంటే మీరు తింటారు అని చెప్పేసి పిల్లలు కూడా తినలేదు మనోహర్ కూడా తినలేదు అని బాగా అనగానే తనకేమైందంట అని అమర్ అనగానే ఏమో భోజనం వద్దంట అంటుంది. అలా చెప్పేసి మీరు బలం చేశారనుకోండి కావాలంటే మీరు మనోహర్ని 2-3 సార్లు అడగండి అని బాగా అనగానే ఎందుకు చెప్తున్నావు అని చెప్పి అమరంగా ఇంతకుముందు మనోడు అన్నం తినిపోతే నేను బలవంతంగా పెట్టని చెప్పేసి వార్నింగ్ చేస్తుంది కదా బాగి అనగానే అంటే తన్ని ఫోర్స్ చేయడం మంచిదిగా అని అమర్ అంటూ ఉంటాడు. కానీ నవ్వుకుంటూ కరెక్ట్గా ఇరుక్కున్నాగా అని చెప్పి అనుకుంటూ సరే రండి పిల్లలు కూడా భోజనం చేయలేదు అని చెప్పి బాగి అంటూ అమర్ చెప్తూ ఉంటుంది. ఇంకా కామ్గా వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ఇంకా బ్యాలెన్స్ తప్పి ఒకసారి అమర్ పడుతూ ఉంటుంది. ఇంకా అమర్ బాగి ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. అమర్ కూడా ఇంకా అలాగే బాగిని చూస్తూ ఉంటాడు. ఇంకా అలాగే కళ్ళలో కళ్ళెట్టుకుని ప్రేమగా చూసుకోవడం ఇంకా బాగి కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఒకసారిగా బాగిని చూస్తూ నేను చెప్పాను సరిగా నడవమని అని చిరాగ్గా మాట్లాడుతూ ఉంటాడు. బాగా కోపం వస్తాడు. ఏంటి నువ్వు పని ప్రెషర్ పట్టుకోవడం నేను ఏమన్నా అమర్ అనుభవతో అయిపోతుంటాడు. ఏంటి అది చెప్పబోతున్నారు ఏంటి పూజ చేయండి అని బాగి అని ఇంకోసారి నువ్వు నా రూమ్లో రావద్దు అని అమర్ అనగానే ఏ నాకు పడిపోతున్న భయమా ఏంటి అని మీరు అంత వీక్ అని చెప్పి అనుకోలేదు అని చెప్పి బాగా అనగానే ఏం మాట్లాడుతారు అమరేంద్ర ఎక్కడ అనగానే సరే సర్లేండి ఇప్పుడు మీ గురించి పెద్ద గొప్పగా చెప్పుకోవడం ఎందుకులే అంటూ బాగా వెళ్ళిపోతుంది. ఏంటి నన్ను టీచ్ చేస్తావా నువ్వు అని చెప్పి అమర్ అనుకుంటూ సరే అని చెప్పి వెనకాల వెళ్తూ ఉంటాడు. అక్కడ మనోహరం చాలా టెన్షన్ పడుతుంది. ఏంటి ఇంకా అమ్మ రాలేదు చెప్పి వచ్చి భోజనం అడుగుతారని చెప్పి అనుకుంటూ చూస్తుంది.
ఇంకా రాతోడు అలాగే యాదవ్ కూడా అలా గమనిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బాగి అమర్ వస్తూ ఉంటారు. ఇంకా రావడం ఇదిగో చూసి మనోహరి గారు సార్ వస్తున్నారు రెడీగా ఉండండి అని చెప్పి రాతోడు సైకిల్ చేస్తుంటారు. ఇంకా మనోహరి ఏం తెలియట్టు సైలెంట్గా సిగ్గుపడుతూ ఉంటుంది. అమర్ వచ్చి కూర్చోబోతుంటాడు. ఇంకా అమర్ ఇంకా మనోహరిని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ కామ్గా కూర్చుంటూ అవును పెళ్ళారని చెప్పి అమర్కని అంటే వాళ్ళ పైన ఉన్నారు అండి అని చెప్పి బాగానే ఆ మాట పైన చెప్పాలక అని చెప్పి అమర్ అంటూ బుజ్జమ్మ అని అంజు ఆనంద్ ఆకాష్ రండి అని ఇంకా అమర్ పిలుస్తూ ఉంటాడు. ఇంకా మనోహర్ అంతా వింటుంది. అదేంటి అందం పిలిచిన అంత అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు అప్పుడే వస్తుంటారు. ఇంకా వచ్చి కూర్చొని తినబోతూ ఉంటారు. ఇంకా సిద్ధమవుతూ ఉంటారు. కానీ మనోహర్కి ఏం అర్థం కాదు ఏంటి నన్ను పిలవట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా కామ్గా వెళ్తూ ఉంటుంది. ఏరేంటి ఆయన భోజనం పైన చేస్తాను అమర్ అనగానే అది వింటూ వచ్చి అంటే అమ్మాయిలు బాతో వాళ్ళు కూడా నా అలాగే భోజనం చేయలేదని చెప్పి మనోహర్ అంటూ ఉంటుంది. అదేం లేదు మేము వర్క్ చేసుకుంటున్నాం చెప్పి అంజు అనగానే అంటే హోంవర్క్ అయితే తిందాం డాడ్ అని చెప్పి ఆనందాక చెప్తూ ఉంటారు. మనోహర్ షాక్ అవుతుంది. ఇంకా యాదవ్కి అలాగే చూస్తూ ఉంటుంది. ఇందాక అమ్మ ఫోన్ చేసి మాట్లాడింది మాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆనంద్ అంటూ ఉంటారు. మనోహర్ చాలా కోపంగా చూస్తూ అదేంటి అమ్మాయి బాధతో వీళ్ళు భోజనం చేయడం చెప్పేసి ఇందాక చెప్పలేదేంటి దొంగమోహం దానా అని చెప్పి మనోహర్ యాదవ్ చూస్తూ ఉంటుంది. నాకేం తెలుసు ట్విస్ట్ అని చెప్పేసి అని యాదవ్ అనుకోటి సైకిల్ చేస్తాడు. సరే సరే కూర్చోండి లేట్ అయింది భోజనం చేద్దాం అని చెప్పి అమర్ అనగానే ఇంకా పిల్లలందరూ కూర్చుంటారు. రాత్రి కూడా ఇంకా వెళ్ళి పక్కన నుంచుంటాడు. రాత్రి కూడా కూర్చొని అమర్ పర్లేదు సార్ అని చెప్పి రాత్రి అదేంటని చెప్తారుగా నువ్వు కూడా కూర్చో అని చెప్పి బాగా సైకిల్ చేస్తుంది. సరే మిస్ అమ్మని చెప్పి రాత్రి వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు. మనోహరి యాదవ్ అలా నుంచొని చూస్తుంటారు. ఇంకా మనోహర్ సైకిల్ చేస్తూ ఉంటుంది. సరే సరే అని చెప్పేసి ఇంకా బాగి అంటూ ఏమండి అంటే మనోహరి భోజనం చేయలేదు అని బాగి అనగానే పైన చెప్పాను ఎట్లా చెప్తాను నువ్వు అని చెప్పి అమర్ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. మనోహరికి అర్థం కాదు. ఇంకా చూస్తూ ఉంటుంది. మనోహరి అని చెప్పి అమర్ అంటే అమర్ ఆకలిగా లేదు నేను తిన్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అమర్ ఇంకా ఏం మాట్లాడు అంటే అమ్మ వెళ్ళిపోయింది కదా నా మనసు చాలా బాధగా ఉంది అందుకే అన్నం తిననిపించట్లేదులే కాబట్టి మీ అందరూ నడుస్తాను మనగానే సరే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోహర్ షాక్ అవుతాడు. నేను ఫోన్ చేయడం నాకు ఇష్టం లేదులే అమర్ అనగానే తెక్క కుదిరింది అని చెప్పి యాదమ్మ నవ్వుకుంటూ ఉంటుంది. ఇదిగో అయినా నాకు కంపల్సరీ నాకు ఇష్టం ఉండదు నీకు ఆపరేషన్ నువ్వే తిను అని చెప్పేసి అమ్మని అనగానే మనోహర్ షాక్ అవుతుంది. ఇంకా బాగా సైకిల్ చేస్తూ ఉంటుంది. బాగా అర్థంగా చూస్తుంటుంది. ఇదిగో నువ్వు కూర్చో అని అమర్ అనగానే నేనని చెప్పి బాగా ఏ నువ్వు కూడా తినవా ఏంటి అమ్మ నుంచి బాధతో ఉన్నావు అని అమర్ అనగానే నేను బాధపడతాను అమ్మ పైకి వెళ్ళింది అక్కడ బాగా చదువుని చెప్పి నేను చాలా సంతోషంగా ఉందని చెప్పి బాగా అనమాట బాగా షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తుంది. మరి కూర్చో అమ్మ అని బుజ్జమంగానే ఇగో సెలబ్రేషన్ చేసుకోవాల్సిన టైం మిస్ అమ్మ అని చెప్పి అంజు అంటాడు. ఇంకా బాగా చాలా సంతోషం కూర్చోడు. అక్కడేమో అమ్మ ఎంజాయ్ చేస్తాం ఇక్కడ ఎంజాయ్ చేస్తామని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. మనకి అర్థం కాదు షాక్ లో చూస్తూ ఉంటుంది. ఇది ఏంటో రివర్స్ అయింది అని చెప్పి అనుకుంటుంది. యాదవ్ ఆల్రెడీ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ఇంకా ఏం మాట్లాడి మౌనంగా ఉంటుంది. ఇంకా బాగా చాలా సంతోషంగా కూర్చొని భోజనం చేయబోతూ ఉంటుంది. ఓ దుర్మార్గులారా అది ఎప్పుడు ప్రపంచం తలకిందులు అయిపోయినట్టు ఓ బాధపడి పాట చేసుకుంటుంటారా అసలు మిమ్మల్ని అందుకే నమ్మకోరు అని చెప్పి మనోహర్ అనుకుంటూ ఉంటుంది. ఏం మనోహర్ వడ్డిస్తాను వడ్డించు అని చెప్పి అమరకనే సరే అని చెప్పి వడ్డిస్తా అని చెప్పి ఇంకా మనోహర్ ఇంకా ఏం మాట్లాడి మౌనంగా వడ్డిస్తుంటది. ఇదిగో పిల్లలు మీరు కడుపుని తినాలి అని రాతాను. ఇదిగో వాళ్ళు చెప్పడం కాదు రాతాడు ముందు నువ్వు కడుపునిండా తినాలి అని చెప్పి బాగి అంటే సైకిల్ చేస్తాడు. ఇంకా రాతాడు నవ్వుకుంటూ సరే బలవాడి మిస్ అమ్మా నేను పడేవాడినా అసలు మొహట్లని కడుపుని తింటా వడ్డించండి మనోహర్ గారు నాకు ఇష్టమైన కోరుకోడు చేశారుగా దుమ్ము దుమ్ము దులిపేస్తా అని చెప్పి రాతాడు అంటూ ఇంకా సిద్ధమవుతుంటారు. ఏంటి బాగి చెప్పింది జరిగేది ఒకటి ఏంటి అనుమానంగానే కంగారు పడుకు మనోహరి డిన్నర్ కల్లా నేను సెట్ చేస్తాను చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే అని మనం అంటది. ఇంకా అందరు వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా అందరు బాగా తింటూ ఉంటారు. ఇంకా యాదమ్మ అలా గమనిస్తూ ఉంటుంది. ఇంకా బాగి ప్లాన్ ప్రకారం మనోహర్ ఎవరైనా సరే పస్తులు అని చెప్పి ప్లాన్ వేస్తుంటది. అక్కడ యాదవ్ చూసి మనోహర్ బాగా అయ్యిందిలే అని చెప్పి అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది. పిల్లలు ఒక తర్వాత ఒకరు నాకు కొట్టించండి నాకు కొట్టించని చెప్పేసి మనోహర్ అదే పని తిప్పిస్తుంటారు. ఇంకా మనోహర్ చాలా ఇబ్బంది పడితే ఇంకా అంత కొట్టిస్తూ ఉంటుంది. ఇంకా అంత తింటూ ఆంటీ నా పప్పు ఎవరా అని చెప్పి ఉద్యోగం కానీ వేసలాడదా అని చెప్పి కోపంగా మనోహర్ అనగానే ఇగో పెట్టిన అన్నం పప్పు కింద పడేస్తా చెప్పి మనోహర్ చిరా పడుతుండదు. అదంతా అమర్ బాగి ఆ పిల్లలు చూస్తూ ఉంటారు. ఏంటి నీకు తినడం రాదా అంటే మనోహర్ అరుస్తుంది. ఆ చిన్నపిల్లలు అలా కలుస్తావేంటి ఆయన వడ్డించు అని చెప్పి అమ్మ కానీ సరే బుజ్జమ్మ నేను తినిపిస్తాను చెప్పి అమ్మ అంటూ బుజ్జమ్మకి గోధుమని తినిపిస్తుంది. ఆ బాగి చూసి ఇంకా చాలా సంతోషపడుతుంది. ఇంకా మనకు షాక్ అవుతుంది. మనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా బాగి అలాగే చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మకి అదే పనిగా అమర్ తింటూ తినిపిస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ అదే పనిగా
వాళ్ళ నాన్న పెట్టిన గొడవలు తింటుంది. ఇంకా బాగా రాతాడు. అలాగే పిల్లలు చూసి నవ్వుకుంటూ ఉంటారు. మనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తాడు కనుక ఏం మాట మౌనంగా ఉంటుంది. మనోహరి అదే పనిగా ఆశపడుతుంటది. అదేంటి నాకు గోడు పుట్టలు తినిపించాల్సిన ఆయన దాని పని చెప్పేసి మనం చిరా పడుతూ ఇదేంటి ప్లాన్ రివర్స్ అయింది కదా యాదమ్మ అని చెప్పి మనం కానీ ప్లాన్ రివర్స్ అవ్వలేదు. అది రాసిన ప్లాన్ ఇదే అని యాదమ్మంగా అసలు నువ్వు నోరు మూసుకొని చెప్పి మనం ఆయాసపడుతూ ఉంటుంది. ఇంకా అమర్ తింటూ అదే పనిగా బుజ్జమ్మకి పెడుతూ ఉంటాడు. బుజ్జమ్మ తింటూ